తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ దంపతుల దీక్ష కొనసాగుతోంది. ఆయనకు మద్దతుగా పలువురు నేతలు వచ్చి కలుస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ కిర్లంపూడి వెళ్లి ముద్రగడను పరామర్శించారు. మరోవైపు లోనికి వెళ్లే సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో విహెచ్ వారిపై మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆల్రెడీ ఎస్పీ తోటి మాట్లాడినా ఆయన ఎస్పీ గారితో మాట్లాడమంటే మళ్ళీ మాట్లాడతారు. మూడు దగ్గర యువర్ సుపీరియర్, ఎస్పీ సుపీరియర్. ఆయన ఆల్రెడీ చెప్పిన హనుమంతరావు గారు మీరు పోయి ఒక్కరు పోయి రమ్మన్నాడు. మళ్ళీ వీడికి వచ్చిన ఆటంకమైంది లేని ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఇంత దూరం వస్తాం ఆడ కలవకుంటే ఇక్కడ మీరు ఆపడమేంది నాకు అర్థం కాదు. మీరు ఒక్కరు పోండి పోయి రండి. నేను అది కూడా చెప్పిన 12:30 ఐఎమ్ లీవింగ్, 1:30 ఐ విల్ కమ్ బ్యాక్ అని కూడా చెప్పిన. మళ్ళీ మీరు ఆపడమేంది? నేనేం టెర్రరిస్ట్ ఆ జోబులు చెక్ చేయలేదు. మరి అదే నువ్వు ఎస్పీ తోటి మాట్లాడుకోరాదురా బాబు. మరి సుపీరియర్ నేను మాట్లాడుతున్నా ఈ నంబరి టూ మచ్ ఉన్నది. ఆల్రెడీ ఉన్న పోలా అన్నాకనే ఇడిచిండ్రు ఈడు దానిక. లేకుంటే మీ వాళ్ళు ఇడుస్తారా ఇంత దూరం? ఈడికి వచ్చినాక మళ్ళీ మీరు కొత్త పంచాయతీ పెడతారు. ఏమో మీకే తెలియాలి పోలీసు వాళ్ళు అంటే కోపాలు మీకు. అది కాదు ఆయన చెప్పినాకనే నేను లేకుంటే ఆడనే ఆపేసిండు నన్ను. ఆల్రెడీ ఇన్ఛార్జ్ చెప్పాలి కదా, మాది కాదు సార్ ఇన్ఛార్జిని అడుగు ఆయనకు వచ్చిందా లేదా ఫోను. ఎంతసేపు అని ఆపుతారు ఈడ. ఇంకో 5 నిమిషాలు చూసి నేను ఈడనే కూర్చుంటాను. నా స్టైల్ మీకు తెలియదు. మళ్ళీ అదో పెద్ద న్యూస్ అవుతుంది. एसपी का नंबर मिला हुआ ये क्या मच है तुम लोग आड़ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. 144 అంటే నలుగురుంటే ఐఎమ్ గోయింగ్ అలోన్ సార్. 144కి మేము చెప్తున్నాం సార్. 144 జరిగినటువంటి ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రొవోకేషన్ ఉంది, వేరే పద్ధతుల్లో జరుగుతుందని చెప్పని. అంటే ఎస్పీ కంటే పెద్దవాని వారు సార్ ఒక మాట. నువ్వు ఎస్పీ కంటే పెద్దవాని నాకు చెప్పు. ఎస్పీ హాస్ గివెన్ ఏ పర్మిషన్ టు గో దేర్. అరే మళ్ళా నువ్వు అదే మాట్లాడుతావు. ఎస్పీ నాతో చెప్పిండు, ఆయన ఇడిచిండు. అరే మళ్ళా నాకు దయచేసి నేను ఇంట్లో కూర్చుంటాను. అమ్మలాగా పరిమితాడు ఎస్పీ పర్మిషన్ చేస్తా పోవాలి రావచ్చు అని చెప్తాడు రవిప్రకాష్. వీడికి వచ్చినాక మీరు మాటలు చేసేదేమో కానీ ముందు కెమెరా విజువల్స్ చేస్తున్నారు. పర్మిషన్ తీసుకొని వచ్చింది. ఐఎమ్ గోయింగ్ అలోన్. పర్మిషన్ లేడు. ఎస్పీ నాకు అబద్ధం చెప్పిందా? అక్కడ నాకు అబద్ధం. వాళ్ళు ఎట్టించిర్రు, వాళ్ళు ఎట్టించిర్రు. వాళ్ళని అడిగి తెలుసుకో. నాకు కథ చెప్పదురా బాబు. ఎస్పీ కంటే పెద్ద డబ్బులో పడతావు. అనవసరంగా డబ్బులో పడతావు. ఎందుకు కూర్చున్నావు నుంచున్నావు? వైట్ వేసుకుంటుందా?